హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో మెగా డిఎస్సికి సంబంధించి సమాచారం చూసినట్లయితే గత కొద్ది రోజుల క్రితం మనకి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనకి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు సీఎం జగన్ గారికి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో ఆ లేఖకి సంబంధించి ఆయన పాజిటివ్గానే రెస్పాన్స్ అయితే ఇచ్చినట్లుగా సమాచారం అయితే ఆయన ఇచ్చారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భారీ ఎత్తున ఉప్పెనల వారి యొక్క నిరుద్యోగ భర్తీలు ఖచ్చితంగా డిఎస్సి భర్తీ చేయాలని వారు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే నిరుద్యోగంలో ఫస్ట్ మనమే ఉన్నాం అంటే దీన్ని గర్వించదగ్గాల్సిన విషయం అన్నమాట. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, నిరుద్యోగులందరూ కలిసి ఈరోజు ఓటేసింటేనే మీరు పదవిలో ఉన్నారు. అదే నిరుద్యోగులతో మళ్ళీ పెట్టుకుంటున్నారు. పాదయాత్ర విషయంలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సీఎం గారు. ఒక్కసారి అభ్యర్థులు 25,000 ఉన్నాయన్నారు కాబట్టి మీకు సీట్ ఇచ్చి మేము ఈరోజు రోడ్డు పాలు ఎక్కుతున్నామంటే ఎటువంటి అవమానాలో ఇది చేసుకోండి. ఒకసారి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి, స్టడీ హాల్స్కి కట్టుకోవాలి, కోచింగ్ సెంటర్లకు కట్టుకోవాలి. ఇంటి దగ్గర ఫ్యామిలీని వదిలేసి ఈరోజు 3 సంవత్సరాల పాటు కుర్చీలకు అంకితమయ్యాం. ఎవరండి బాధ్యులు చెప్పండి. తెలంగాణలో ఇలానే జరిగింది, నిరుద్యోగులతోనే పెట్టుకున్నారు. అక్కడ సీఎం పరిస్థితి ఏంటో కూడా మీరు చూసారు. సో ఇటువంటి పరిస్థితి మీరు దయచేసి తెచ్చుకోద్దండి. ఇప్పటికే అభిమానం ఉంది కాబట్టి మెగా డిఎస్సి వేసి నిరూపించుకోండి. మేము ఏదైతే మాట ఇస్తున్నామో అది మళ్ళీ మీరు కుర్చీ ఎక్కుతారు. లేదా మెగా డిఎస్సి వదలలేదా అదే కుర్చీ మేము తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తర్వాత మీ ఇష్టం అండి. దయచేసి విన్నతి చేస్తున్న శాసనసభల్లో జరిగే చట్టసభల్లో ప్రతిసారి మేము సీఎంలు చర్చ జరుగుతుంది అంటే టీవీలు వదిలేసి బుక్కులు వదిలేసి టీవీల ముందర కూర్చోవాలి. అంటే మెగా డిఎస్సి వదులుతున్నారా అనే ఆశ పుట్టిస్తారు. లాస్ట్కి ఏమంటారు, ఓట్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి. దీనికోసమేనా అంటే మేము ఓట్లు వేసింది మీకు. ఈ రోజు ఉద్యోగస్తుల్ని రోడ్డుపైకి తెప్పించారంటే మీ అంత వరెస్ట్ గవర్నమెంట్ ఇంకేది లేదండి. అదే విధంగా చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు మెగా డిఎస్సి వదులుతారో మళ్ళీ సీఎం మీరే. మెగా డిఎస్సి వదలలేదా సీఎం మంత్రులు అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ ఏర్పడుతుంది. ఇప్పుడు తిరుపతిలో స్టార్ట్ అయింది, నెక్స్ట్ కర్నూలు స్టార్ట్ అవుతుంది, ఇలానే అనంతపురం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క జిల్లా మాకు డిఎస్సి వేసే వరకు మేమైతే వదలమండి. థ్యాంక్ యూ.